కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. పద్ధతిగా ఎలా పిలవాలో అలా పిలిచారు. కానీ మాకు కొన్ని పద్ధతులుంటాయి కదా, మాకు కొన్ని సాంప్రదాయాలుంటాయి కదా. ఇంటికొచ్చిన వాళ్ళని ఇలా ఒట్టి చేతులతో పంపించడం తప్పు కదా అత్తయ్య. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? అరే లేదు లేదు, మీరొక్క నిమిషం ఆగండి. వింధ్య, పాపం వాళ్ళను వెళ్ళనివ్వు. అదేంటత్తయ్య పాపం అంటున్నారేంటి? నేనేమైనా చంపేస్తున్నానా, పొడి చేస్తున్నానా? ఆయన వచ్చిందెవరు? నా సంధ్య. ఇంటికొచ్చి తప్పకుండా రావాలని పేరు పేరున ఆప్యాయంగా పిలిచినప్పుడు ఆ ఆప్యాయత నేను చూపించాలి కదా. అసలు ఇక్కడికి పార్వతి గారు సంధ్యని తీసుకురాలేదు. నా సంధ్య తన మనసులో ఉన్న బాధని, తన మనసులో ఉన్న ఆవేదనని వెళ్ళబుచ్చుకుని ఖచ్చితంగా రావాలని చెప్పడానికి పార్వతి గారిని అంత దూరం నుంచి తీసుకొచ్చింది. ఇంటికొచ్చిన వాళ్ళని ఒట్టి చేతులతో పంపించకూడదు కదత్తయ్య. ఒక్క నిమిషం అత్తయ్య. చూడండి, సంధ్యకి వింధ్యకి మనకంటే పద్ధతులు చాలా ఎక్కువ. భలే ఉన్నారు వాళ్ళిద్దరూ. అత్తయ్య గారు, ఒకసారి మీ చేతులు చాపండి. చేతులెందుకమ్మా? బట్టలు పెడదామంటే సమయానికి ఇంట్లో బట్టలు లేవు. చేతిలో డబ్బులు పెడదామంటే టైంకి డబ్బులు కూడా అందుబాటులో లేవు. అందుకే డిబ్బీలో కొంచెం చిల్లరుంటే తీసుకొచ్చాను. మీరు చేతులు చాపండి. అయ్యయ్యో, కింద పడిపోయాయే. తప్పమ్మా, డబ్బులు ఇలా నేల మీద పడకూడదు. చూడు, మీ చిల్లర బతుకులు చచ్చిన శవాల దగ్గర కూడా ఇలాగే ఏరుకుంటారేమో. అత్తయ్య, వదిలేండి, మనం వెళ్దాం పదండి. డబ్బుల్ని కింద వదిలేకూడదమ్మా, తప్పు.
అమ్మ వింధ్య తీసుకోమ్మా. మీరొస్తే మాకు అదే 10,000. ఈ డబ్బులు అవన్నీ ఎందుకమ్మా? అయ్యయ్యో, మీకు తెలుసు కదా ఒట్టి చేతులతో పంపించకూడదని. ఆకో ఒక్కో ఏదో ఒకటి పెట్టాలి. ఏదైతేనే ఈ చిల్లర డబ్బులు తీసుకోండి. అది సరేనమ్మా, మీరందరూ తప్పకుండా రండి. అమ్మ సంధ్య, వెళ్దాం పదమ్మా. చూడు మీ చిల్లర బతుకులు. చచ్చిన శవాల దగ్గర కూడా ఇలాగే ఏరుకుంటారేమో. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు? ఏమైంది? అత్తయ్య, మీ చేతిలో ఉన్న చిల్లర డబ్బులు వదిలేయండి. తప్పమ్మా. వాళ్ళు మనకు ప్రేమగా ఇచ్చినప్పుడు అవి ఎంత ఏంటి అని కాదు, వాళ్ళ ప్రేమని గౌరవాన్ని కాపాడుకోవాలమ్మా. పదమ్మా, ఆలస్యం అవుతుంది. అత్తయ్య, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చిల్లర పడేసినా కానీ మీ మొహాలకి సిగ్గు అనిపించలేదా? మళ్ళీ ఎందుకోసం వచ్చావు? వింధ్య, తప్పు చేస్తున్నావు. నువ్వు అవమానించింది మా అత్తయ్యని. తను అమాయకురాలు. తనకి సంస్కారం ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళి పిలవాలని వచ్చి మిమ్మల్ని పద్ధతిగా షాప్ ఓపెనింగ్కి ఇన్వైట్ చేసింది. నువ్వేమో అందరి ముందు చిల్లర పడేసి మావి చిల్లర బతుకులని అవమానించా. మీ ఇంట్లో అత్తయ్య, మావయ్య, రాజేష్ గారు, మౌనిక అందరూ చూస్తూ ఉండగా మా అత్తయ్య వంగి నేల మీద చిల్లర డబ్బులు ఏరుకునేలా చేసి మమ్మల్ని చాలా చీప్గా చూసాం. నీకు నా మీద కోపం ఉంది అంటే నన్నెన్నైనా తిట్టు, కొట్టు. ఒక స్నేహితురాలిగా నేను భరిస్తాను. కానీ ఏ సంబంధం లేని మా అత్త జోలికి గాని, నా కుటుంబం జోలికి గాని వస్తే నేను సహించను వింధ్య. సహనానికైనా దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నేను హద్దు మీరే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. నేను గట్టిగా మాట్లాడి ఎదురు తిరిగే పరిస్థితి నువ్వు తీసుకురావద్దు. నీకు 100 సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నిన్ను చూస్తే నాకు జాలేస్తుంది. కానీ ఈరోజు నువ్వు మా అత్తయ్యని అవమానించడం నా కళ్ళారా చూశాక మొదటిసారి నిన్ను చూస్తుంటే నా కథోలా ఉంది. నువ్విలా మారిపోయావేంటా అని చిరాకేస్తుంది. ఎప్పుడు నన్ను అంటావే దిగజారుడు పళ్ళు అని. ఎన్నాళ్ళు నేనెప్పుడూ అలాంటి పనులు చెయ్యలేదు. కానీ నువ్వు చేశావు. వయసు కూడా కొంచెం గౌరవం ఇవ్వకుండా మా అత్తయ్యని అవమానపరిచావు. నీ కళ్ళెదుటే మీ అత్తయ్య మౌనంగా నిలబడ్డారు. నీ కళ్ళెదుటే మీ మావయ్య తలదించుకునున్నారు. ఇంతకు మించిన దిగజారుడు పని ఇంకొకటి ఉండదు.